Proverbs chapter 31 verse 10. An excellent wife who can find, she is far more precious than jewel or pearls. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. గుణవతి అయినటువంటి భార్య దొరకటం అనేది అరుదు అని చెప్పి ఇక్కడ దేని వాక్యం చెప్పుచున్నది. అంటే అందరిలో ఏదో ఒక లోపం ఉందనే కదా అర్థం. ఎక్కువ మందిలో చాలా తక్కువ మంది లోపం లేనటువంటి వైఫ్స్ ఏదో ఒక విషయంలో తప్పిపోవారుగా ఉంటారు మానవులైనటువంటి వారు. అటుది ముత్యము కంటే అమూల్యమైనది. అటుది అంటే ఏది? గుణవతి అయినటువంటి భార్య దొరకటమే అసలు అరుదు. అలా దొరికిందనుకోండి, అది ముత్యం కన్నా చాలా అమూల్యమైనది అని దేవుడు గుణవతి అయినటువంటి భార్య గురించి ఇక్కడ చెప్పుచున్నారు. వాక్యం వింటున్నటువంటి సహోదరులు కాదు సహోదరీలు, మీరు ప్లస్ వాక్యం చెప్తున్నాను నేను కూడా, మనల్ని మనం పరీక్షించుకొని మరి మనలో ఉన్నటువంటి లోపములను సరిచేసుకొని దేవుని ఎదుట నిందారహితంగా ఉండాలి. అప్పుడు మన కుటుంబం కానీ దేవుడు కానీ సంతోషించేవారుగా ఉంటారు మన ప్రవర్తనని బట్టి. అయితే తప్పు చేయటం మానవ సహజం, దాన్ని సరిచేసుకోవటం దైవత్వం అని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి మరి నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని బైబిల్ గ్రంథంలో ఉంది. కాబట్టి నీతిమంతులు అనేవాళ్ళు భూమి మీద ఏదో ఒక విషయం తప్పిపోయేవారుగా ఉంటారు మానవులు. అయితే నీతిమంతులు అనేవాళ్ళు ఒక్కడనైనా కనుక్కోవటం కష్టం, ఒక దేవుడు తప్ప. కాబట్టి మన తప్పేదో మనం తెలుసుకొని దాన్ని సరిచేసుకోవటం అనేది దైవత్వం. కాబట్టి దాన్ని సరిచేసుకొని మరి దేవుని బిడ్డలుగా మనం మెలిగినట్లయితే మన ఫ్యామిలీ లైఫ్ సంతోషంగా ఉంటుంది, దేవుడు కూడా సంతోషించేవారుగా ఉంటారు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నది. అరుదు అని ఉండటంలో అర్థం ఉన్నది. కాబట్టి మిగతా వాళ్ళ అంటే తక్కువగా ఉన్నారు, ఎక్కువ మంది ఏదో ఒక లోపం కలిగి ఉన్నారు అనే మీనింగ్ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరూ మనల్ని మనం పరీక్షించుకొని మనలో ఉన్న లోపాలు సవరించుకోవాలి అని దీని యొక్క మీనింగ్.